ఏపీలో నేతల వలసలు ఊపందుకున్నాయి. టికెట్ రాని నేతలు అసంతృప్తులు సైలెంట్ గా పార్టీ జంప్ అవుతున్నారు. వెళ్తూ వెళ్తూ అధిష్టానం పెద్దలపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి, జనసేన నుంచి వైసీపీలోకి ఇలా వలసల పర్వం కొనసాగుతోంది. హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. చేగొండి సూర్యప్రకాష్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 27 ఏళ్లు టీడీపీకి పనిచేశానని, కష్టపడి పులివెందులలో టీడీపీని నిర్మించానని, అయినా తనకి ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. నిన్న ఆయన ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తన కష్టానికి విలువివ్వకుండా అవమానపరిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారిగా గేర్ మార్చింది. ఇవాళ ఒక్కరోజే వైసీపీకి చెందిన 3 కీలక నేతలను పార్టీలో చేర్చుకోనున్నారు. వీరిలో 2 ఎంపీలు కాగా మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరికొందరు కీలక నేతలు సైతం సైకిల్ ఎక్కే అవకాశం ఉంది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉదయమే టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. వారందరికీ చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వసంత కృష్ణ ప్రసాద్ చేరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి బలం పెరగనుంది. ఆయనకు మైలవరం సిట్టింగ్ సీట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగే రా కదిలిరా సభల్లో వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు.